వెల్కమ్ టు ఒమేగా ఐఏఎస్ స్టడీ సర్కిల్. యుఎస్ఏ, కెనడా, జపాను మరియు యూరోపియన్ యూనియన్ దేశాలతో పాటు నాసా యొక్క లూనార్ గేట్వే స్టేషన్ పై ఒక మాడ్యూల్ను అభివృద్ధి చేయడంలో యుఏఈ దేశం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్ దేశం తన భాగస్వామ్యాన్ని ప్రకటించింది. అయితే ఈ లూనార్ గేట్వే స్టేషన్ అంటే ఏమిటి? ఇది నాసా అంటే అమెరికా యొక్క స్పేస్ ఏజెన్సీ, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఇది యుఎస్ యొక్క స్పేస్ అడ్మినిస్ట్రేషన్. నాసా యొక్క ఆర్టిమిస్ ప్రోగ్రాములో ఇది ఒక ప్రాథమిక భాగం. ఏది? ఈ లూనార్ గేట్వే స్టేషన్. అయితే ఈ ప్రోగ్రాం ద్వారా, ఆర్టిమిస్ ప్రోగ్రాం ద్వారా నాసా చంద్రునిపై ఒక స్థిర నివాసాన్ని ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటుంది. సో దానిలో భాగంగా ఈ లూనార్ గేట్వే స్టేషన్ ను ఏర్పాటు చేయాలని నాసా భావిస్తూ ఉంది. అయితే ఈ గేట్వే స్టేషన్ అంటే ఏమిటి? ఇది చంద్రుని యొక్క కక్షలో, చంద్రుని యొక్క కక్ష అంటే లూనార్, చంద్రుని యొక్క కక్షలో చంద్రుని చుట్టూ తిరుగుతూ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. చంద్రుడిని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అయితే భూమి యొక్క దిగువ కక్షలో ఏ విధంగా ఈ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISO ఎలాగైతే భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుందో, చంద్రుని చుట్టూ కూడా ఈ ఏదైతే గేట్వే స్టేషన్ ఉందో చంద్రుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇది ఒక మాడ్యూల్ లాగా పనిచేస్తుంది. మాడ్యూల్ అంటే చుట్టూ తిరగడం. భూమి చుట్టూ ఈ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఎలాగైతే తిరుగుతుందో ఈ గేట్వే స్టేషన్ కూడా చంద్రుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో దీనిలో భాగంగా జపాన్ యొక్క స్పేస్ ఏజెన్సీ, జాక్సా అంటారు, JAXA, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ జాక్సా, అదేవిధంగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ESA, అదేవిధంగా కెనడా స్పేస్ ఏజెన్సీ మరియు నాసా యొక్క స్పేస్ ఏజెన్సీ వాళ్ళు ఈ 4 స్పేస్ ఏజెన్సీ వాళ్ళు పాల్గొంటూ ఉన్నారు. సో దీంతో పాటు ఇటీవల యుఏఈ దేశం కూడా భాగస్వామ్యం అవుతామని ప్రకటించడం జరిగింది. సో ఇది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.